సో మామూలుగా క్యాన్సర్ క్యూర్ అయిపోయిన తర్వాత వచ్చే అవకాశం స్టేజ్ ని బట్టి ఉంటుందండి. యూజువలీ స్టేజ్ 3లో 65 నుంచి 70% మందికి ఎప్పటికీ రాకుండా అవుతుంది. సో 30% వాళ్ళకి వస్తుంది. ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క రకంగా రిస్క్ ఉంటుంది. దానిలో రకాలు ఉంటాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం, దానిలో 4 రకాలు ఉంటాయి. హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ అని, తర్వాత HER2 పాజిటివ్, రకరకాలు ఉంటాయి అనమాట. సో ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రొమ్ము క్యాన్సర్ లో కొంచెం అగ్రెసివ్ గా ఉండే వేరియంట్ అనమాట. దానిలో ఉన్న స్టేజ్ 3 లేకపోతే హార్మోన్ రిసెప్టర్ అంటే మనుషులు ఎట్లా అయితే కొంచెం పొట్టి, పొడవు, నలుపు, తెలుపు ఎట్లా ఉంటారో క్యాన్సర్ లో కూడా రకాలు ఉంటాయండి. ప్రతి క్యాన్సర్ లో రకాలు ఉంటాయి. రొమ్ము క్యాన్సర్ 4 రకాలు ఉంటాయి. దానిలో రకాన్ని బట్టి స్టేజ్, స్టార్టింగ్ స్టేజ్ అయితే ఎట్లా ఉంటుంది, థర్డ్ స్టేజ్ అయితే ఎట్లా ఉంటుంది, పేషెంట్ కి ఒక రఫ్ ఐడియా ఇస్తాం ఫ్యామిలీకి. సో అందరికీ వెనక్కి వస్తుందని చెప్పి చెప్పాం. బట్ అదే 25 నుంచి 30% మందికి వెనక్కి వచ్చే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. సో రీకరెన్స్ అయినప్పుడు ఒక పద్ధతి అండి, ఉన్న చోటే మళ్ళీ రావడం ఒక పద్ధతి ఉంటుంది. లేకపోతే రెండోది ఇంకోటి ఏంటంటే మీకు కాకుండా పక్కన చిన్న గద్ద రావడం అట్లా ఉంటుంది. మూడో పద్ధతి ఏంటంటే వేరే చోటకి పాకటం. ఒకసారి స్టేజ్ 4 అయిపోతే కనుక ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ అంటే ఎంత ఎక్కువ ఉంది, ఎన్ని చోట్ల ఉందో అవన్నీ చూసుకొని ఇది క్యూర్ చేసే విధంగా, అంటే రికరెన్స్ రాగానే ఇంకా క్యూర్ చేయడానికి లేదనేమీ లేదండి. రికరెన్స్ వచ్చినా సరే దాన్ని క్యూర్ చేసే విధంగా ఆల్మోస్ట్ 50 to 60% టైమ్స్ ఉంటుందండి. ఒక 40 to 50% టైమ్స్ ఎట్లా ఉంటుందంటే ఎక్కువ చోట్ల పాకిపోయి అట్లా ఉండటం వల్ల మేము పెద్దగా హెల్ప్ చేయలేము పేషెంట్స్ కి. బట్ లోకలైజ్డ్ గా ఉంది, మళ్ళీ వచ్చిన రికరెన్స్ వచ్చింది ఒక చోట 2 చోట్ల అట్లా ఉంటే కనుక దాన్ని క్యూర్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కుదురుతుంది.